ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులందరికీ ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు ఆదికాండం 32వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. దేవుని కృపచేత ఇప్పటికే 31 అధ్యాయాలు ధ్యానించాం. అనేక మంది జీవితాలు దేవుడు మన ముందు ఉంచుతూ వచ్చారు. అలాగే ఈ 32వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తే, యాకోబు తన మామ అయినటువంటి లాబాను ఇంటి నుంచి బయలుదేరి తన తండ్రి దేశానికి వెళుతున్నాడు. ఆ ప్రయాణంలో దేవదూతలు తనకి ఎదురుగా వచ్చారు అని చెప్పి వాక్యాధారంగా అక్కడ ప్రకటించబడుతుంది. ఆ దేవదూతలను చూసి యాకోబు పేరు పెడుతున్నాడు వాటికి మహానయీము, అంటే 2 సేనలు లేక 2 సమూహాలు అనేటువంటి అర్థం. అయితే యాకోబు చెప్తున్నాడు, నాకు ముందుగా మీరు నా తండ్రి దేశమైనటువంటి షేయరుకు వెళ్ళి నా అన్నతోటి నీ దాసుడైనటువంటి యాకోబు ఎంతవరకు తన మామ అయినటువంటి లాబాను ఇంటి దగ్గర ఉన్నాడు, అక్కడ బహుగా విస్తరించాడు, తన ప్రభువైన ఏసావుకి తెలియజేయండి అని చెప్పి ఆ దూతలను పంపించాడు. అయితే ఆ దూతలు అక్కడికి వెళ్ళి మరలా వెంటనే యాకోబు దగ్గరికి వచ్చి, ఏసావు నిన్ను చంపడానికి 400 మందితోటి బయలుదేరి నీకు ఎదురుగా వస్తున్నాడు అని చెప్పి తెలియజేశారు. వెంటనే కలవరపడ్డాడు. అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని దొంగిలించినవాడు, అన్న యొక్క ఆశీర్వాదాలు దొంగిలించినవాడు, ఏ విధంగా తన శాంతపరచలేనటువంటి పరిస్థితులు సరేనని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా 2 భాగాలుగా చేస్తున్నాడు. పనివారిని కావచ్చు, ఒంట్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు, అన్నిటినీ కూడా 2 భాగాలకు విభజించి 2 దిక్కుల వైపు పంపిస్తున్నాడు. ఎందుకంటే ఒకవేళ అన్న ఎదురుపడితే ఒక సమూహాన్ని నాశనం చేసిన మరొక సమూహం మిగిలి ఉంటుందనేటువంటి ఆశతోటి ఆ విధంగా చేస్తున్నాడు. చేసి ఒకవైపు దేవునికి కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా తండ్రివైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీవు నన్ను నా తండ్రి ఇంటికి నా దేశానికి తిరిగి వెళ్ళమని చెప్పి సెలవిచ్చావు, నీకు మేలు చేసేదనని చెప్పి వాగ్దానం చేశావు, నా మామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు అనేక రీతుల్లో ఉపకారం చేశావు, నీ కృప చూపించావు, నిజానికి వాటికి నేను పాత్రుణ్ణి కాదు, యోగ్యుణ్ణి కాదు, ఎందుకంటే నా దేశం నుంచి నేను బయలుదేరి వెళ్ళినప్పుడు నా చేతికరతో తప్ప మరి దేనితోటి అక్కడికి వెళ్ళలేదు. అయినా నువ్వు నన్ను ప్రేమించి ఇన్ని గొర్రెలతోని, ఒంటెలతోని, పనివారితోని, ధనముతోని, అనేక రీతుల ఆశీర్వాదాలతోటి తిరిగి తీసుకొస్తున్నావు. నా అన్న ఏసావు చేతిలో నుంచి నన్ను తప్పించు, ఎందుకంటే తను ఎదురుపడితే నా భార్యల్ని, పిల్లల్ని, నన్ను కూడా చంపేస్తాడు. మీరు వాగ్దానం చేశారు కదా, నా సంతానాన్ని అభివృద్ధి చేస్తానని, ఇసుక రేణువుల కంటే విస్తారంగా నీ సంతానం ఉంటుందని ఈ రీతిలో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, అంతకుముందు ఎప్పుడు కూడా యాకోబు దేవుణ్ణి ప్రార్థించినట్లుగా లేదు, కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఒకవైపు మానవ ప్రయత్నం కూడా చేస్తున్నాడు, ఏ విధంగా అన్నని లోబర్చుకోవచ్చు అన్నట్లుగా. అంతేకాదు తన అన్న గురించి ఒక బహుమానాన్ని కూడా సిద్ధపరుస్తున్నాడు. 200 గొర్రెలను, 20 గొర్రెపోతులను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, ఈ రీతిలో తన అన్న గురించి ఒక బహుమానాన్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే తన సైన్యంతో చెప్తున్నాడు, ఒక బహుమానం ముందు వెళితే దాని వెనక మరొక బహుమానం కొంత దూరంలో ఉండాలి అని వారికి సలహా ఇస్తున్నాడు. ఒక్కొక్క బహుమానం ముందుకు కొనసాగుతుండగా నా అన్న ఏసావు ఎదురైతే మొదటి బహుమానం వారు చెప్పండి, ఇది నీ సేవకుడు నీ తమ్ముడైనటువంటి యాకోబు నీ గురించి పంపించిందని. అలాగా తర్వాత 2వ బహుమానం, తర్వాత 3వ బహుమానం, ఇలాగ క్రమంలో వారందరికీ కూడా చెప్తున్నాడు, ఈ విధంగా చెప్పండి. అయితే
అన్న యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది, నాతోటి సమాధానంగా ఉండేటట్లుగా ఉన్నదా లేదా, ఎదురుపడినప్పుడు మీరు చెప్పేటువంటి మాటను బట్టి అన్న ఉద్దేశం మీరు తెలుసుకుంటారు కనుక నాకు తెలియజేయండి అని చెప్పి వాళ్ళని సిద్ధపరిచి తనకంటే ముందుగా పంపిస్తున్నాడు. అయితే తన భార్యలతోటి పిల్లలతోటి ఒక గుంపుగా తను ఆ రాత్రి మిగిలిపోయాడు. యాకోబు ఆ రాత్రి తన ఇద్దరు భార్యల్ని, ఇద్దరు దాసీల్ని, తనకున్నటువంటి 11 మంది సంతానాన్ని ఎబ్బేకు రేవు దగ్గరికి తీసుకువెళ్ళి కలిగినటువంటి ఆస్తినంతటిని వారిని ఆ రేవు దాటించేసి ఆ ఎబ్బేకు రేవులో ఆ రాత్రి ఒక్కడిగా యాకోబు మిగిలిపోయాడు. ఈ రాత్రి జరిగినటువంటి సంఘటన యాకోబు జీవితంలో కావచ్చు, విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి విశ్వాసకి ఎదురయ్యేటువంటి అనేకమైన కఠినమైన పరిస్థితుల్లో వాటి మీద ఎటువంటి జయాన్ని చూడాలన్నా యాకోబు ప్రార్థన గురించి పరిచయం లేనటువంటి క్రైస్తవ లోకం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ రాత్రి ఒక్కడిగా మిగిలిపోయాడు. దేవునితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడుతూ ఉంటే దేవుడు ఎంతకీ కూడా కనికరం చూపడం లేదు. అయినా పెనుగులాడుతున్నాడు. తొడగూటు మీద కొట్టారు. తొడగూటు ఉసిలిపోయింది. అయినా కూడా విడిచిపెట్టడం లేదు. దేవుడు అంటున్నారు, తెల్లవారిపోతుంది, నేను ఇక వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టు అని చెప్పి అంటున్నారు. అయితే యాకోబు అంటున్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అని చెప్పి ఆ పాదాలు పట్టుకుని విడిచిపెట్టడం లేదు. అంతగా గోజాడుతున్నాడు దేవుడితోటి. ఆయన అంటున్నారు, నీ పేరేమి? చూడండి, దేవునికి యాకోబు తల్లి గర్భంలో ఉండగానే తన గురించి, యాకోబు గురించి తెలిసిన దేవుడు యాకోబుకి తన అన్న దాసుడవుతాడనేటువంటి సంగతి చెప్పినటువంటి దేవుడికి యాకోబుని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తానని చెప్పిన దేవునికి యాకోబు పేరు తెలియదంటారా? కానీ అడుగుతున్నాడు దేవుడు, నీ పేరేమి? మన ప్రార్థనలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, గోజాడుతూ ఉంటాం, ఉపవాసాలు ఉంటాం, కన్నీరు గారుస్తాం. ఆ పరిస్థితుల్లో దేవుడు కొన్ని మన ఎదుటికి తీసుకొస్తారు. ఆ విషయాల్లో మన హృదయం తేటగా ఆయన ఎదుట చూపించగలగాలి. మనం పాపం చేస్తే, ప్రభువా ఆ విషయంలో నేను పాపం చేశాను అనేటువంటి పశ్చాత్తాపం మనలో కనపడాలి. ఇక్కడ యాకోబు కూడా పెనుగులాడుతున్నాడు. నీ పేరేమిటి అని చెప్పి దేవుడు అడిగితే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబు. యాకోబు అనగా మోసగాడు. అయ్యా నేను మోసగాడిని, నా అన్నను మోసం చేశాను, నా తండ్రిని నేను మోసం చేశాను, నా మామని నేను మోసం చేశాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడి దగ్గర. యథార్థంగా దేవుని దగ్గర ఒప్పుకుంటే వాక్యం అంటుంది, అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధెల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరించబడతాడు. ఇక్కడ దేవుడి దగ్గర యాకోబు ఒప్పుకుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందుకోగలుగుతున్నాడు. దేవుడు అంటున్నారు, ఇక నుంచి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇశ్రాయేల్ అంటే మనుషులతో పోరాడి గెలిచేవాడు. మన విశ్వాస జీవితంలో ఈ లోకయాత్రలో ప్రతి దినము ప్రతి క్షణము పోరాటమే. మన పోరాటంలో విజయాన్ని మనం చూడాలి తప్ప వెనుదిరుగు చూసేటువంటి పరిస్థితి కానీ, మన విశ్వాసంలో వెనకడుగు వేసేటువంటి పరిస్థితి కానీ మన జీవితంలో ఉండకూడదు. యాకోబు వలె దేవునితో పోరాడి గెలిచినట్లుగా మనం కూడా దేవునితోటి ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులతోటి పోరాడి గెలవగలిగినటువంటి స్థితిలో ఉండాలి. ఇదే దేవుని చిత్తం. ఈ పెనుగులాటలో దేవునితో పోరాడి విజయాన్ని పొందిన తరువాత యాకోబు సంతోషానికి అవధులు లేవు. తను ఎంతో ఆనందపడిపోతున్నాడు. నా దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూశాను అని చెప్పి ఆ స్థలానికి పెనూయేలు అని పేరు పెడుతున్నాడు. అంటే దేవుని ముఖము. యాకోబు పెనూయేలు నుంచి మరలా ప్రయాణం సాగిస్తున్నాడు. సూర్యోదయం అయిపోయింది. అయితే ఆ రాత్రి జరిగిన పెనుగులాటలో
దేవుడు తొడగూటి మీద కొట్టడం వల్ల ఆ తొడగూటు వసిలిపోవడం వల్ల తను కుంటుకుంటూ నడుస్తున్నాడు. దేవుడు యాకోబు తొడగూటి మీద తుంటినరం మీద కొట్టడం వల్ల తను కుంటుకుంటూ నడుస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు నేటి వరకు కూడా వారు తినేటువంటి మాంసాహారంలో తుంటినరాన్ని తినరు. ఈ 32వ అధ్యాయాన్ని బట్టి యాకోబు తన ప్రయాణంలో ఒకవైపు మానవ ప్రయత్నం చేస్తూనే ఒకవైపు దైవ ప్రయత్నం కూడా చేస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో ఎదురయ్యేటువంటి అనేక పరిస్థితుల మీద ఒకవైపు మానవులుగా మన ప్రయత్నం మనం చేయాలి, రెండో వైపు దేవుని దగ్గర వేడుకోవాలి. అంతేగాని దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చేస్తాడు కదా అని చెప్పి మన ప్రయత్నం చేయకుండా మనం ఇంట్లో కూర్చుంటే మన పనులు ముందుకు కొనసాగు. కాబట్టి రెండు విధాలకు కూడా మనం ప్రయాసపడగలిగితే, ప్రయత్నం చేస్తే దేవుడి సహాయం తప్పనిసరిగా మనకు అందుతుంది. అంతేగాని బద్ధకస్తుల్లాగా మనం ఉండాలి, మన బ్రతుకులు బాగోవాలి అనుకుంటే అది దేవుడు కూడా హర్షించినటువంటి పరిస్థితి. కాబట్టి పెనుగులాడినటువంటి యాకోబుని విడిచిపెట్టనటువంటి దేవుడు అదే పెనుగులాట, అదే ప్రార్థన, అదే విశ్వాసం మనలో కూడా ఉంటే దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా దీవిస్తారు, మనల్ని కూడా యాకోబు వలె విస్తరింపజేస్తారు. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఇంతవరకు ఈ మాటలు వినినటువంటి వారు, చూస్తున్నటువంటి వారు, వారి కుటుంబాలు బహుగా దీవించబడునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయనా. ఈరోజు మరొక మారు మీ పాదాల దగ్గర నన్ను ఉంచినందుకు మీ స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ 32వ అధ్యాయం ద్వారా యాకోబు పక్షంగా మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు, మీరు చేసిన మేళ్ళకి తన్ను తాను యాకోబు ఏ రీతిలో తగ్గించుకుంటున్నాడో, మీరు చేసిన మేళ్ళకి యాకోబు తను ఎవరో మీ ఎదుట ఏ రీతిలో ఒప్పుకుంటున్నాడో అది గ్రహించగలిగినటువంటి మనసులు మాకు అనుగ్రహించండి. దయతో అన్ని విషయాల్లో మీరే మాకు తోడయ్యండి. మహిమ, ఘనత, ప్రభావంలో పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.